నమస్తే. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, అంతే సంక్లిష్టమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే రాజకీయ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పాక్సో కేసు వివాదం. దీనిపై తెలుగు వార్తా వేదిక న్యూస్ చేసిన లోతైన, సంచలనాత్మకమైన వ్యాఖ్యలను ఎలాంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం వివాదాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక 5 విభాగాలుగా చూద్దాం. ముందుగా చట్టపరమైన ఆరోపణలు, ఆ తర్వాత అమ్మాయి కుటుంబంపై వస్తున్న ఆరోపణలు, అందులో ఉన్న ఆర్థిక కోణం, రాజకీయ కుట్ర ఉందా అన్న వాదన, మరియు చివరగా చట్టాల్లో పక్షపాతంపై జరుగుతున్న చర్చ. ఇవి మన మెయిన్ పాయింట్స్. మొదటి భాగం. అసలు ఈ కేసుకు సంబంధించిన చట్టపరమైన ఆరోపణలేంటి, అలాగే దానికి వినిపిస్తున్న కౌంటర్ వాదన ఏంటి? చూడండి, ఇక్కడొక ఆసక్తికరమైన కాంట్రాస్ట్ ఉంది. ఒకవైపు ఒఫీషియల్ ఎఫ్ఐఆర్లో ఏముందంటే, సదరు యువతికి బలవంతంగా మద్యం తాగించి లైంగికంగా వేధించారని ఆరోపణలున్నాయి. కాని తెలుగు వార్తా వేదిక న్యూస్ వాదన దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇది పూర్తిగా ఇష్టపూర్వకంగా జరిగిన స్నేహమని, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే పాల్గొందడానికి దగ్గర ఆధారాలున్నాయి అని చాలా బలంగా హైలైట్ చేస్తున్న పాయింట్స్ అని. ఆ అమ్మాయి స్వయంగా మద్యం బాటిళ్లు పట్టుకోవడం, కార్లో ఫ్రెండ్స్కి ఫన్గా మీసాలు గీయడం, అలాగే నిందితుడితో కలిసి సెల్ఫీలు దిగడం, ఇవన్నీ చూస్తుంటే అసలిది బలవంతంగా జరిగినట్లు అనిపించడం లేదు అని వాళ్ల ఆర్గ్యుమెంట్. ఈ ఎపిసోడ్ మొత్తంలో ఆ సోర్స్ పదే అడుగుతున్న ఒక అతిపెద్ద ప్రశ్న: అసలు ఆ సంఘటన జరిగే సమయానికి ఆ అమ్మాయి చట్టబద్ధంగా మైనరా లేక మేజరా? సమర్పించిన సర్టిఫికెట్ల మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాక్సో కేసు నిలబడాలంటే ముందు ఈ వయస్సు విషయంలో ఒక క్లారిటీ రావాలి కదా అని నొక్కి చెబుతున్నారు. ఇక రెండవ భాగంలోకి వెళ్దాం. ఇక్కడ ఆ ఛానల్ తమ ఫోకస్ని సరాసరి ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యంపైకి మళ్లిస్తుంది. వాళ్ళొక ఇంట్రెస్టింగ్ టైమ్లైన్ గీస్తున్నారు. మొదట నిర్మల్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేస్తూ అప్పుల పాలవడం, ఆ తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడం, ఇక్కడకొచ్చాక కావాలని ధనవంతుల పిల్లల్ని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లని టార్గెట్ చేసి పరిచయాలు పెంచుకోవడం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాని నిందితుడికి ఆ అమ్మాయి ఇంట్లో ఎంత స్వేచ్ఛ ఉండేదంటే, అతను అచ్చం ఒక కొత్త అల్లుడులాగా కాళ్లు చాపుకుని పడుకునేవాడని, ఆ అమ్మాయి స్వయంగా అన్నం తినిపించేదని చెబుతున్నారు. అంటే ముందే వాళ్ల మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ పాయింట్ని వాడుతున్నారు. అంతేకాదండోయ్, ఆ అమ్మాయి వాళ్ల మదర్ కూడా అతన్ని చాలా చనువుగా భగీ అని పిలవడం, 2 కుటుంబాలు కలిసి గుడికి వెళ్లడం, కలిసి బర్త్డే కేక్లు కట్ చేయడం లాంటివి జరిగాయని గుర్తుచేస్తున్నారు. మరి ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఈ ఆరోపణలు ఎందుకు చేసినట్లు అని ప్రశ్నిస్తున్నారు. మూడవ విభాగం. ఇక్కడే మనం ఫైనాన్షియల్ యాంగిల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉద్దేశం కేవలం డబ్బే అని సోర్స్ చాలా బలంగా వాదిస్తోంది. వాళ్లొక బ్లాక్మెయిల్ థియరీని మన ముందుకు తెచ్చారు. స్టెప్ 1, ముందే నిందితుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. స్టెప్ 2, ఆ అమ్మాయి పాస్ట్ గురించి తెలియడంతో వెనక్కి తగ్గాడు. ఇక స్టెప్ 3, పెళ్లి చేసుకోకపోతే పాత ఫోటోలో బయటపెట్టి పరువు తీస్తామని ఆ కుటుంబం బెదిరించడం మొదలుపెట్టిందని ఆరోపిస్తున్నారు. పొల్యూషన్. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక భారీ ఫిగరుంది. అక్షరాల 5 కోట్ల రూపాయలు. కోర్టుదాకా వెళ్లకుండా బయటే కేసును సెటిల్ చేసుకోవడానికి ఆ కుటుంబం ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిందని చెప్తున్నారు. ఈ ఒక్క పాయింట్ వాళ్ల బ్లాక్మెయిల్ థియరీకి చాలా బలాన్నిస్తుంది. నాలుగవ విభాగం. ఇదంతా కేవలం 2 వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ కాదని, దీని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర ఉందని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. ఇక్కడ టైమింగ్ చాలా క్రూషియలండి. ముందుగా బ్లాక్మెయిల్కి ప్రయత్నించారు, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత పేట్ బషీర్బాగ్లో ఆత్మాహుతి బెదిరింపులు. కట్ చేస్తే సరిగ్గా ప్రధాని మోడీగారి పబ్లిక్ మీటింగ్కి జస్ట్ కొన్ని గంటల ముందు కేసు ఫైల్ అవ్వడం. ఈ టైమింగ్ని చూపిస్తూ దీని వెనుక పక్కా పొలిటికల్ స్కెచ్ ఉందని ఛానల్ వివరిస్తోంది. ఈ వాదన ప్రకారం ఇది కేవలం ఒకరిద్దరి పని కాదు. ప్రత్యర్థి పార్టీ నాయకులు, సొంత పార్టీలోనే ఉన్న ఇంటర్నల్ రైవల్స్, డబ్బులు తీసుకుని మాట్లాడే కొందరు మీడియా వ్యక్తులు, అలాగే మహిళా సంఘాలు, వీళ్లంతా ఏకమై చేసిన కుట్ర అని ఛానల్ ఆరోపిస్తోంది. వాళ్ల మొత్తం వాదనను ఈ ఒక్క డైలాగ్లో చెప్పేయచ్చు. బండి సంజయ్ని రాజకీయంగా పడగొట్టి తెలంగాణను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వేసిన స్కెచ్చిది. అంటే ఇదొక కేంద్ర మంత్రిని పక్కాగా టార్గెట్ చేసి అల్లిన స్టోరీ అని తేల్చి చెప్తున్నారు. ఇక చివరిగా 5వ విభాగం. ఇక్కడే చర్చ కొంచెం సైద్ధాంతికంగా మారుతుంది.
చట్టాల్లో ఉన్న పక్షపాతం గురించి వాళ్ళు లేవనెత్తుతున్న పాయింట్స్ ఏంటో చూద్దాం. పాక్సో అలాగే సెక్షన్ 498 లాంటి చట్టాలు పూర్తిగా మహిళలకు మాత్రమే ఫేవర్గా ఉన్నాయని ఆ సోర్స్ బలంగా ఆరోపిస్తోంది. అమాయకులైన మగవాళ్లను బెదిరించి డబ్బులు లాగడానికి కొంతమంది వీటిని వెపన్స్లా వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. సమాజం చూపిస్తున్న డబుల్ స్టాండర్డ్స్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళ కన్నీరు పెడితే చాలు అందరి సింపతి దొరుకుతుంది, చట్టం వెంటనే సపోర్ట్ చేస్తుంది. కానీ మగవాళ్లు ఎన్ని బాధలు పడినా, ఫేక్ కేసుల వల్ల సూయిసైడ్స్ చేసుకుంటున్నా వాళ్ల గురించి ఏ యాక్టివిస్ట్ మాట్లాడరు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ మీడియా రూల్స్లో కూడా డిస్క్రిమినేషన్ ఉందని వాదన. బాధితురాలి ఐడెంటిటీని, ఫోటోస్లను దాచిపెట్టడం కరెక్టే. కానీ అదే సమయంలో ఇంకా నేరం రుజువు కాని అబ్బాయి ఫోటోస్లను మాత్రం పబ్లిక్గా టెలికాస్ట్ చేసి రోడ్డున పడేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది తీవ్రమైన లింగ వివక్ష కాదా అని నిలదీస్తున్నారు. ఫైనలీగా వాళ్లు బండి సంజయ్కి ఒక డైరెక్ట్ అపీల్ చేస్తున్నారు. మీరొక కేంద్ర మంత్రి. కేవలం మీ అబ్బాయి కేసును ఎదుర్కోవడానికే పరిమితం కాకుండా ఈ పక్షపాత చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలి అని కోరుతున్నారు. సో ఇదండి విషయం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఒకటుంది. అత్యంత వ్యక్తిగతమైన ఆరోపణలు, దానికి తోడు పెద్ద పెద్ద పొలిటికల్, ఐడియాలజికల్ అజెండాస్ ముడిపడి ఉన్నప్పుడు అసలు నిజమేంటి, అబద్ధమేంటి అని తెలుసుకోవడం నిజంగా ఒక పజిల్ని సాల్వ్ చేసినట్లే కదూ. ఈ ఆలోచనను ఇలాగే వదిలేస్తూ ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాం. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేసి ఇతరులకు షేర్ చేయండి.